పట్టణ వరద నిర్వహణలో శాస్త్రీయ విధానాలను విజయవంతంగా అమలు చేసి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు లభించేందుకు విశేష కృషి చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ శాస్త్రవేత్తలను కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శాస్త్రవేత్తలకు సాల్వాలు కప్పి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ఐహెచ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ సత్యాజీరావు, డిఆర్సీ ఎన్ఐహెచ్ కాకినాడ హెడ్ సైంటిస్ట్ జి డాక్టర్ విఎస్ జయకాంతన్, సైంటిస్ట్ ఎఫ్ డాక్టర్ ఆర్ వెంకటరమణ, సైంటిస్ట్ సి డాక్టర్ వై శివప్రసాద్లను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్బన్ స్టార్మ్ వాటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ మోడల్కు గాను మున్సిపల్ పరిపాలన విభాగంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించడం నగరానికి గర్వకారణమని అన్నారు. పట్టణ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అందించే వినూత్న ప్రాజెక్టులను గుర్తించి స్కోచ్ సంస్థ జాతీయ స్థాయిలో అవార్డులు అందజేస్తుందని తెలిపారు. కాకినాడలో పట్టణ వరదల నివారణ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, డేటా ఆధారిత ప్రణాళికలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల అమల్లో ఎన్ఐహెచ్ శాస్త్రవేత్తలు అందించిన సాంకేతిక మార్గదర్శకత్వం ఎంతో కీలకమైందని కమిషనర్ కొనియాడారు. వారి పరిశోధనలో నైపుణ్యం, నిరంతరం సహకారం వల్లే కాకినాడ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందగలిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా నగరాన్ని వరదల నుంచి మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఇదే సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ ఆర్ సత్యాజీరావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు జాతీయ స్థాయి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పట్టణ ప్రాంతంలో నీటి ముప్పు సమస్యపై ఎన్హెచ్ఎస్ నిర్వహించిన శాస్త్రీయ పరిశోధనలు, కార్పొరేషన్ డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రాజెక్టులు చేపట్టి కాకినాడ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్ఐహెచ్ తరపున పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాకినాడను పరిశోధనలకు కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు దేశంలోనే ఉత్తమ స్మార్ట్ సిటీల్లో ఒకటిగా నిలబెట్టేందుకు అవసరమైన సాంకేతిక సూచనలు, పరిశోధనా సహకారం నిరంతరం అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా శాస్త్రీయ పరిశోధనలు అమలు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, పట్టణ వరదల నివారణకు అవసరమైన అన్ని విధాల సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పి వెంకట్రావు, చీఫ్ డేటా ఆఫీసర్ చక్రవర్తి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ జల విజ్ఞాన సంస్థ క్షేత్రీయ కేంద్రమైనటువంటి కాకినాడ ప్రాంతీయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి పట్టణ ప్రాంతాల్లో నీటి ముంపు గురించి చేసిన పరిశోధన, అలాగే కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ సైంటిఫిక్ నాలెడ్జ్ తోటి, డేటాబేస్ తోటి ఈ డెసిషన్ మేకింగ్ తీసుకొని దేశ స్థాయిలో ఒక రోల్ మోడల్గా నిలిచి ఈ అవార్డు మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం చాలా సంతోషదాయకమైనది. ఈ స్ఫూర్తితో మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి మన కాకినాడ పురపాలక ప్రజలందరికీ బెనిఫిట్స్ అందజేయాలనే కమిషనర్ గారి యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి జాతీయ జల విజ్ఞాన సంస్థ తరపు నుంచి టెక్నికల్గా ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా మేము అన్ని తోడ్పాటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరిన్ని పరిశోధనలకు కేంద్రీకృతం కావాలని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే దేశంలో అత్యున్నతమైనది స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ విషయంలో అంటే వాటర్ విషయంలో నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్. నేను కూడా ఒక కవిత రాశాను, అది ఈనాడు పబ్లిసిటీ అయింది. అది అంటే నాకు వాటర్ అంటే చాలా చాలా ఇష్టం సార్. ఐ వాజ్ బోర్న్ ఇన్ ద వాటర్ ఏరియా. ఐ వాజ్ ఈనాటి మానవాళి యావత్ జలం కోసం ఆలోచిస్తున్నారు. ఈనాటి మానవాళి యావత్తు జలం కోసం ఎదురు చూస్తున్నారు. జలం కోసం ఇన్నాళ్ళు విశ్వాసంతో జాలిస్తున్నారు. జలం కోసం ప్రజలు పెదవులు ప్రార్థన చేస్తున్నాయి. జనబంధం జలం జలం, జనం కోసం జలం, జలం కోసం జనం. జనం లేకుంటే జలం లేదు, జలం లేకుంటే జనం లేరు. జనం కోసమే జలం, వనం కోసం జలం, జనం కోసం వనం, వనం జనం మన కోసం. నీటి కరువు మీ సమస్య, నా సమస్య, మనందరి సమస్య. జనం కోసం జలం పెంచు, వనం కోసం జలం పెంచు. పర్యావరణాన్ని పరిరక్షించు, ప్రతి నీటి బొట్టును పరిరక్షించు. నీటి బొట్టును
ఒడిసిపట్టు, భూగర్భ జలాన్ని ఒడిసిపెట్టు, ప్రకృతి మాతను పరిరక్షించు, హరితాంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్ కోసం నిర్మించు.